హాయ్ ఫ్రెండ్స్, ఇంతకు ముందు ఈ ఛానల్లో చాలా ఏఐ టూల్స్ గురించి అయితే మీరు చూశారు. ఇప్పుడు చెప్పబోయే ఏఐ వెబ్సైట్ వచ్చేసరికి ఒక ఆల్ రౌండర్ పర్ఫార్మర్ అని చెప్పుకోవచ్చు. ఈ వెబ్సైట్ లో గూగుల్ వియో 3 ఆప్షన్ యూస్ చేసుకొని వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. నానో బనానా మోడల్ యూస్ చేసుకొని ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే లోగో యానిమేషన్స్, ఫోటో స్లైడ్ షో యానిమేషన్స్, టెక్స్ట్ యానిమేషన్స్, అలాగే షేప్ యానిమేషన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాగా చాలా ఆప్షన్స్ ఉన్న ఈ వెబ్సైట్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి వెబ్సైట్ ఓపెన్ చేసుకుందాం. google.com లోకి వెళ్ళి ఇక్కడ ఇలా టైప్ చేస్తున్నా గూగుల్ విడ్స్. ఇక్కడ సెర్చ్ రిజల్ట్స్లో docs.google.com URL వచ్చింది. ఇది ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ మన దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్లో ఒక జీమెయిల్ అకౌంట్తో అయితే లాగిన్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ మనం వీడియో క్రియేట్ చేసుకునే ముందు మనకి వీడియో మోడ్ ఎలా ఉండాలో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ల్యాండ్స్కేప్ ఆప్షన్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంది. ఒకవేళ మీరు పోర్ట్రేట్ మోడ్లో వీడియో క్రియేట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ పోర్ట్రేట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే స్క్వేర్ ఆప్షన్, నేనైతే ల్యాండ్స్కేప్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. మనం క్లోజ్ చేసుకున్న తర్వాత కూడా మోడ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన వీడియో సైజ్ ఆప్షన్ ఉంటుంది. ఇందులోకి వెళ్ళి ఇక్కడ పోర్ట్రేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే స్క్వేర్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆ సైజులో మనకి స్క్రీన్ అయితే రావడం జరుగుద్ది. మళ్ళీ నేను చేంజ్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ల్యాండ్స్కేప్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. అప్లై. ఓకే, ఇక్కడ ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఒక సాఫ్ట్వేర్ మనం యూజ్ చేస్తున్న ఫీల్ అయితే కలుగుద్ది. నెక్స్ట్ డిఫాల్ట్గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వైట్ కలర్ ఉంది కదా, మనం చేంజ్ చేసుకోవచ్చు. పైన బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. ఇందులో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం చూస్ చేసుకోవచ్చు. నేనైతే డిఫాల్ట్గా వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ వియో 3 ఆప్షన్ యూజ్ చేసుకొని మనం ఒక వీడియో అయితే క్రియేట్ చేసుకుందాం. చూడండి, రైట్ సైడ్ టాప్ ఇక్కడ వియో 3 ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి, డైరెక్ట్గా మనం ఒక ప్రాంప్ట్ కాపీ పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, వీడియో అయితే రెడీ అయిపోద్ది. నెక్స్ట్ అలాగే మనం ఒక అవతార్ సెలెక్ట్ చేసుకొని కూడా వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రాంప్ట్తో మనం వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నా. ప్రాంప్ట్ వచ్చేసరికి నా దగ్గర ఉన్న ఒక ప్రాంప్ట్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తా. చూడండి, ఒక ప్రాంప్ట్ ఎంటర్ చేశాను. ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రతి ప్రాంప్ట్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ అయితే క్రియేట్ చేశాను. అక్కడ ఈ ప్రాంప్ట్స్ అయితే మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోండి. ఇక్కడ ఈ ప్రాంప్ట్ వచ్చేసరికి నేషనల్ జియోగ్రాఫిక్ స్టైల్లో ఈ ప్రాంప్ట్ అయితే రెడీ చేసుకున్నాను. ఓకే, ఫస్ట్ కింద జనరేట్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేసి మనకి వీడియో ఎలా రెడీ అవుద్దో చూద్దాం. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ వీడియో టైమ్ లైన్లోకి రావాలనుకోండి, ఇక్కడ సింపుల్గా ఇన్సర్ట్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి టైమ్ లైన్లోకి ఈ వీడియో అయితే రీప్లేస్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ దీన్ని కంటిన్యూగా మనకి వీడియో క్రియేట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి సెకండ్ ఫ్రేమ్ అయితే రెడీ అవుద్ది. ఇక్కడ మనం ఇంకో వీడియో రెడీ చేసుకొని ఈ వీడియోని కంటిన్యూ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఫ్రేమ్ డిలీట్ చేసుకుంటున్నా. ఓకే, ఇది కూడా డిలీట్ చేసేస్తున్నా. నెక్స్ట్ ప్లస్, మళ్ళీ వియో 3 ఆప్షన్ ఓపెన్ చేసుకొని ఇక్కడ జస్ట్ మనం టెక్స్ట్ ఎంటర్ చేసాం, మనకి వీడియో రెడీ అయింది. ఇలా కాకుండా కింద ఇంకో ఆప్షన్ ఉంది చూడండి, అవతార్. ఈ ఆప్షన్ వచ్చేసరికి ప్రో యూజర్స్కి మాత్రమే అప్లై అవుద్ది. మీరు సింపుల్గా మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వగానే ఈ ఆప్షన్ అయితే కనబడదు. మీకు ప్రో అకౌంట్ కావాలనుకుంటే జియో సిమ్ ఉంటే చాలు, మీకు 1 ఇయర్ వరకు ప్రో అకౌంట్ అయితే రావడం జరుగుద్ది. మై జియో యాప్లో ఈ జెమినైకి సంబంధించిన 1 ఇయర్ ప్లాన్ ఆఫర్ అయితే ప్రస్తుతం ఉంది. ఆ ఆఫర్ మీరు యూజ్ చేసుకోండి. ఇక్కడ ఈ అవతార్ ఆప్షన్ ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, అవతార్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. డిఫాల్ట్గా ఈ వెబ్సైట్లో కొన్ని అవతార్స్ అయితే ఇవ్వడం జరిగింది. The voice you select makes a difference in how viewers respond to your video. The voice you select makes a difference in how viewers respond to your video. The voice you select makes a difference in how viewers respond to your video. The voice you select The voice you select makes a difference in how viewers respond to your video. ఇక్కడున్న అవతార్స్లో నేను ఒక అవతార్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. The voice you select ఓకే, ఈ అవతార్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నాకు నచ్చినట్టుగా ఒక వర్డ్ అయితే ఇస్తాను. ఆ వర్డ్కి తగ్గట్టుగా ఈ అవతార్ మాట్లాడడం అయితే జరుగుద్ది. ఇక్కడ సింపుల్గా హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ నేహా ఫ్రమ్ చైనా, హౌ ఆర్ యూ అని ఇచ్చాను. ఇప్పుడు మనం తీసుకున్న అవతార్ వచ్చేసరికి ఈ వర్డ్స్ అయితే మాట్లాడాలి. కింద జనరేట్. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. Hi everyone, this is Neha from China. How are you?
చూడండి మనం ఇచ్చిన మోడ్స్ అయితే ఈ అవతార్ అయితే మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి కింద అవతార్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నా. డిఫాల్ట్గా మనకు కొన్ని అవతార్స్ ఉన్నాయి, మనం ఆల్రెడీ చూసాం. ఇక్కడ చేంజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మనకి ఈ అవతార్స్ అన్నీ కనబడతాయి. ఈ అవతార్స్ కాకుండా మనం ఓన్గా ఒక అవతార్ను కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. పైన క్రియేట్ కస్టమ్ అవతార్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కూడా డిఫాల్ట్గా 4 అవతార్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 4 అవతార్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఓన్గా ఒక అవతార్ని క్రియేట్ చేసుకుందాం. చూడండి జెండర్ వచ్చేసరికి మేల్ ఉండాలి, ఏజ్ వచ్చేసరికి యంగ్ అడల్ట్ అని ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి సౌత్ ఏషియన్. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసరికి క్యాజువల్గా ఉండాలి. ఇక్కడ హెయిర్ స్టైల్ కానీ ఫేషియల్ ఫీచర్స్ కానీ ఏదైనా మనం మెన్షన్ చేసుకోవచ్చు. చూడండి హిందూ ఇండియన్ అని ఇచ్చాను, క్రియేట్. మనం ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం మనకి 4 ఇమేజెస్ అయితే జనరేట్ అవుతున్నాయి. ఓకే, మనకి ఇమేజెస్ అయితే రెడీ అయినాయి. ఇందులో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఈ అవతార్ నేమ్ వచ్చేసరికి రవి అని ఇస్తున్నా. నెక్స్ట్ ఈ అవతార్ వాయిస్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. The voice you select makes a difference in The voice you select. The voice you select. The voice you select makes a difference in how The voice you select makes a difference in చూడండి ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నా, సేవ్. ఓకే, నెక్స్ట్ ఈ అవతార్తో మనం మాట్లాడించాలనుకోండి. ఫస్ట్ ఈ అవతార్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేయాలి. నేను సింపుల్గా ఇలా టైప్ చేసుకుంటున్నా. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ రవి ఫ్రమ్ ఇండియా, హౌ ఆర్ యూ అని ఇచ్చాను. ప్రివ్యూ చూద్దాం. Hi everyone, this is Dr. Ravi from India. ఓకే, జనరేట్. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. Hi everyone, this is Dr. Ravi from India. How are you? ఇక్కడ మనం వాయిసెస్ని సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి వాయిసెస్ అయితే ప్లే అవుతాయి. ఓకే, ఈ వీడియోని డిలీట్ చేసేస్తున్నాం. మన దగ్గర ఏదైనా లోగో ఉందనుకోండి, ఆ లోగోని కూడా మనం యానిమేషన్ రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ ఈ లోగో తీసుకుంటున్నా. ఈ లోగోని డైరెక్ట్గా డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేసుకుంటున్నా. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకుందాం. పైన ఇక్కడ ఆప్షన్ ఉంది, బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ వచ్చింది. లోగోలో వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఉంది. ఇప్పుడు ఈ లోగోని సెలెక్ట్ చేసుకొని మనం బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ను కూడా రిమూవ్ చేసుకోవచ్చు. కింద రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయగానే మన దగ్గర ఉన్న బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ రిమూవ్ అయిపోద్ది. ఓకే, సింపుల్గా రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ పక్కన కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఎడిట్ ఇమేజ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకొని మన లోగోలో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఈ లోగోలో లేస్ అనే నేమ్ ఉంది కదా, ఈ నేమ్ని అయితే నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ నేను ఇలా టైప్ చేస్తున్నా, చేంజ్ లేస్ నేమ్ టు అనీల్స్ అని ఇస్తున్నా. ఓకే, జనరేట్. చూడండి లేస్ నేమ్ వచ్చేసరికి అనిల్ నేమ్ కింద చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇది డిలీట్ చేసేస్తున్నా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఇది సెలెక్ట్ చేసుకొని కింద రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ అయితే రిమూవ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ యానిమేషన్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి యానిమేషన్ ఆప్షన్, దీని మీద క్లిక్ చేసుకోగానే సైడ్ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఇలాగ ఒక లోగో యానిమేషనే కాదు, ఇమేజ్ యానిమేషన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి లూప్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇలాగ ఫ్లిక్కర్, షేక్ ఆప్షన్, బ్రీత్, స్పిన్, బౌన్స్, విగిల్, ఇలాగ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ మీరు యూజ్ చేసుకొని ఒక లోగో యానిమేషన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, డిలీట్. బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ పెట్టుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒక ఫోటో స్లైడ్ షో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం కింద టైమ్ లైన్లో 3 ఫ్రేమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. చూడండి ఫోల్డర్లోకి వెళ్ళి ఈ ఇమేజ్ వచ్చేసరికి ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ ఇమేజ్ కావాలి, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్.
ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఓకే, మనం 3 ఇమేజెస్ మన టైమ్లైన్లోకి ఇంపోర్ట్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి కొన్ని ట్రాన్సిషన్స్ అయితే అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి, టైమ్లైన్లో ఫ్రేమ్ టు ఫ్రేమ్ మధ్యలో ఒక ఆప్షన్ ఉంది, యాడ్ ట్రాన్సిషన్. దీని మీద క్లిక్ చేయగానే మనకి సైడ్ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఓకే, ఇందులో ఈ డిజాల్వ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్లైడ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వద్దాం. జస్ట్ ప్లే. ఇక్కడ టైం అయితే ఎక్కువ తీసుకుంది. ఈ ఫ్రేమ్ వర్క్ సెలెక్ట్ చేసుకొని డ్యూరేషన్ అయితే తగ్గించుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. జస్ట్ ప్లే. ఇలాగా స్లైడ్ షో యానిమేషన్స్ కూడా ఈ వెబ్సైట్లో క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సైడ్ వాయిస్ ఓవర్. ఇందులో ఏంటంటే మనం ఏదైనా వాయిస్ ఓవర్ సెలెక్ట్ చేసుకొని ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేస్తే ఆ వాయిస్ ఓవర్తో ఆ టెక్స్ట్ అయితే ప్లే అవుద్ది. ఫస్ట్ వాయిస్ ఓవర్స్ అయితే చూద్దాం. కింద చేంజ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకొని కొన్ని వాయిస్ ఓవర్స్ ఉన్నాయి. This silk wallpaper is so elegant. Your video. This coffee is so good, your meeting notes might. The minimalist decor creates a ఓకే, ఒక వాయిస్ ఓవర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్కి ఒక టెక్స్ట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా టైప్ చేసుకుంటున్నా. ఓకే, ఒక టెక్స్ట్ అయితే ఇచ్చాను. ఇప్పుడు సేమ్ వాయిస్ ఓవర్ ఈ టెక్స్ట్ని వాయిస్ కింద ఎలా కన్వర్ట్ చేస్తుందో చూద్దాం. ఇన్సర్ట్ వాయిస్ ఓవర్. ఓకే, మనకి వాయిస్ ఓవర్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నా. జస్ట్ ప్లే. Hello, everyone. Welcome to my channel. Here you'll find useful content, simple explanations, and ideas that actually work. Let's get started. ఓకే, ఇలాగా మనకు నచ్చిన వాయిస్ ఓవర్ సెలెక్ట్ చేసుకొని మనం ఇచ్చిన టెక్స్ట్ బేస్ మీద ఒక వాయిస్ ఓవర్ అయితే క్రియేట్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మ్యూజిక్. ఈ వెబ్సైట్లో మనం సాంగ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఒక సాంగ్ అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి, ఇలా టైప్ చేస్తున్నా. ఐ నీడ్ ఏ సాడ్ లవ్ సాంగ్ ఇన్ తెలుగు అని ఇచ్చాను. జనరేట్. ఓకే, మనకి సాంగ్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. నీ ఊహలే నా ఊపిరిగా, నీ జ్ఞాపకలే నా గమ్యంగా, రేపటి ఆశ చూపించక వెళ్ళిపోయవు నన్ను విడిచి వేలగా. ఈ శూన్యంలో ఎలా బ్రతకలి, నీ ప్రేమే నా లోకమనుకొని, ప్రతి అడుగులో నీ తోడునే కోరుకొని. ఇలాగా మనం ఇచ్చిన టెక్స్ట్ బేస్ మీద సాంగ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కింద ఇమేజ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసిన. చూడండి, ఇది నానో బనానా మోడల్ యూజ్ చేసుకొని మనకి ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైతే టెక్స్ట్ ఇస్తామో ఆ టెక్స్ట్ బేస్ మీద ఇమేజ్ అయితే క్రియేట్ అవుద్ది. ఇక్కడ నేను ఇండియన్ కపుల్కి సంబంధించిన ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. సింపుల్గా ఇలాగ ఈ ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేస్తున్నా. చూడండి, ప్రాంప్ట్ ఇచ్చాను. ఆస్పెక్ట్ రేషియో, ల్యాండ్స్కేప్ మోడ్. ఓకే, సబ్మిట్. ఓకే, ఇమేజ్ అయితే క్రియేట్ అయిపోయింది. చూడండి, ఇలాగ ఈ వెబ్సైట్లో నానో బనానా మోడల్ యూజ్ చేసుకొని మనం నెంబర్ ఆఫ్ ఇమేజెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, క్యాన్సిల్. నెక్స్ట్ వచ్చేసరికి కింద రికార్డ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఈ రికార్డ్ ఆప్షన్ ఏంటంటే మనకి స్క్రీన్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, కెమెరా, కెమెరా అండ్ స్క్రీన్, స్క్రీన్, వాయిస్ ఓవర్. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ రికార్డింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక విండో అయితే ఓపెన్ అవుద్ది. చూడండి, ఇక్కడ విండోలో మనకి ఏ ట్యాబ్ వరకు మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ ట్యాబ్ వరకు మనకి రికార్డ్ అవుద్ది. నెక్స్ట్ ఎంటైర్ స్క్రీన్ వరకు మనకి రికార్డ్ అవ్వాలనుకోండి, ఇక్కడ ఈ స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే రికార్డ్ చేయట్లేదు, క్యాన్సిల్. అలాగే మీరు ఏదైనా వెబ్ క్యామ్ యూజ్ చేసేటట్టయితే ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకొని మీరు డైరెక్ట్గా మీరు ఫేస్ చూపిస్తూ రికార్డింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లోడ్స్. ఈ అప్లోడ్స్ ఏంటంటే మన దగ్గర ఉన్న గూగుల్ డ్రైవ్ ఉంటుంది కదా, డ్రైవ్లో ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ ఫొటోస్ నుంచి కూడా మనం ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదు మీ పీసీలో ఉన్న ఇమేజ్ని ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఫోల్డర్ నుంచి ఇలాగా డ్రాగ్ చేసి డ్రాప్ చేసుకున్నారు అనుకోండి, ఇమేజ్ డైరెక్ట్గా ఇంపోర్ట్ అవుద్ది. ఓకే, డిలీట్. నెక్స్ట్ స్టాక్.
ఈ స్టాక్ ఆప్షన్ వచ్చేసరికి స్టాక్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ కొన్ని మ్యూజిక్ ఫైల్స్ కానీ స్టిక్కర్స్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ జిప్స్ కానీ ఇలాగా ఏదైనా సరే మనం ఇక్కడ సెర్చ్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా ఇలా టైప్ చేస్తున్నా, నాకైతే డాగ్ ఇమేజెస్ కావాలి, డాగ్ అని ఇచ్చాను, ఎంటర్. చూడండి డాగ్ ఇమేజెస్ వచ్చినాయి, అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చినాయి. ఒకసారి ఇది ప్లే చేసి చూద్దాం. నెక్స్ట్ ఓకే, ఒకవేళ క్యాట్ ఇమేజెస్ కావాలనుకుంటే క్యాట్ అని టైప్ చేస్తే మనకి క్యాట్ ఇమేజెస్ అయితే రావడం జరుగుద్ది. ఇమేజెసే కాదు మనకి మ్యూజిక్ ఫైల్స్ అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ చాలా చోట్ల మీకు యూజ్ అవుతాయి. చూడండి ఓకే, నెక్స్ట్ అలాగే కవ్ అని ఇస్తున్నా. ఓకే, ఇంకా మీకు సౌండ్ ఎఫెక్ట్స్ కావాలనుకుంటే ఇక్కడ సింపుల్గా సౌండ్ ఎఫెక్ట్స్ అని ఇచ్చామనుకోండి, చాలా ఎఫెక్ట్స్ అయితే రావడం జరుగుద్ది. ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఒక సౌండ్ ఎఫెక్ట్ వచ్చింది. ఓకే, ఇలాగ ఇక్కడ ఈ స్టాక్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఇమేజెస్ మ్యూజిక్ ఫైల్స్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇలాగ స్టాక్ ఫుటేజెస్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కింద క్యాప్షన్స్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసిన చాలా స్టైల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చు చూద్దాం. నేను ఏదైనా వీడియో ఫైల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. చూడండి ఫోల్డర్లో నేను ఈ వీడియో ఫైల్ వరకు డ్రాగ్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చేసుకుంటున్నా. Hi friends, this is Neha from China. How are you? ఓకే, ఇక్కడ వచ్చేసరికి నాకు కింద క్యాప్షన్స్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి క్లిక్ చేయడం డైరెక్ట్గా మన క్యాప్షన్ అయితే యాడ్ అయిపోయింది. ఒకవేళ మీకు యాడ్ అవ్వలేదు అనుకోండి, కింద ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది ఎడిట్ విత్ ట్రాన్స్క్రిప్ట్ ఆప్షన్, దీని మీద క్లిక్ చేసుకోగానే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అవుద్ది. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం, జస్ట్ ప్లే. Hi friends, this is Neha from China. How are you? చూసారుగా మీకు క్యాప్షన్స్ అయితే యాడ్ అయినాయి. ఇలాగ ఈ క్యాప్షన్స్ ఆప్షన్ యూజ్ చేసుకొని మీ వీడియోస్కి క్యాప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్లో వచ్చేసరికి డిఫాల్ట్గా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో సపోజ్ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఉన్న స్టైల్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. మనం ఓన్ టెక్స్ట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. చూడండి జస్ట్ ఇలాగా దీని మీద ట్యాప్ చేసి మనకు నచ్చిన టెక్స్ట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. చూడండి సింపుల్గా టెక్స్ట్ అయితే చేంజ్ అయిపోయింది. మెయిన్గా థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనకి టెక్స్ట్ ఆప్షన్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. చూడండి ఓకే, డిలీట్. నెక్స్ట్ టెంప్లెట్స్. ఇక్కడ టెంప్లెట్స్లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి దీంట్లో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, టీచర్. చూడండి ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ కింద ఇన్సర్ట్ ఆల్ సీన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి టైం లైన్లోకి లైన్గా సీన్స్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ది అవసరం లేదు, డిలీట్. ఇక్కడ ఈ ఇమేజ్ ప్లేస్లో నాకు నచ్చిన ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా, ఎడిట్ ఇమేజ్. ఇక్కడ ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, రీప్లేస్. చూడండి ఇమేజ్ వచ్చేసరికి రీప్లేస్ అయిపోయింది. ఓకే, అలాగే మనం వీడియో కూడా చేంజ్ చేసుకోవచ్చు. సెకండ్ ఫ్రేమ్లో వీడియో ఉంది, ఒకసారి ప్లే చేస్తున్నా. చూడండి ఈ వీడియోని చేంజ్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ ఏ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మన ఫోల్డర్లో ఉన్న వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఈ వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓపెన్. చూడండి మన దగ్గర ఉన్న వీడియో రీప్లేస్ అయింది. ఇలాగ ఈ టెంప్లెట్స్లో మనకు నచ్చినట్టుగా మన వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ టెక్స్ట్ కానీ రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఫైనల్గా కింద షేప్స్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నా. మనకి డిఫాల్ట్గా చాలా షేప్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఒక షేప్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి ఈ షేప్ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి పైన ఫిల్ కలర్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకొని మనకి నచ్చిన కలర్ అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ యానిమేషన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కింద యానిమేషన్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసిన సైడ్ ఆప్షన్స్ వచ్చినాయి.
ఇందులో ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి రైజ్ ఆప్షన్ ఉంది, ఫేడ్ ఆప్షన్ ఉంది, నెక్స్ట్ బ్రీత్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ షేప్స్లోకి వెళ్ళి ఇంకో షేప్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి స్టార్. ఈ స్టార్ కలర్ మారాలనుకోండి, సింపుల్గా పైన ఇక్కడ ఎల్లో కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇలాగ ఇక్కడ ఉన్న షేప్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ షేప్స్కి యానిమేషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇలాగ ఈ వెబ్సైట్ వచ్చేసరికి మీకు చాలా రకాలుగా యూజ్ అవుద్ది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.